హలో బీటెక్ బ్రోస్, ఇంకా ఇంట్లో ఖాళీగానే ఉన్నారా? లాస్ట్కి ర్యాపిడో వాడు కూడా మనల్ని ఇలా వాడుకుందామని చూస్తున్నాడు. మీకు పైథాన్ నేర్చుకోవాలని ఉంటే ఈ రీల్ని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ రోజు నుంచి పైథాన్ 30 రీల్స్ పైథాన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అందరూ 30 డేస్ అని స్టార్ట్ చేస్తారు. మనం కొత్తగా 30 రీల్స్తో పైథాన్ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రీల్. సో రీల్ 1లో వచ్చేసి మనం పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్స్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ప్రింట్ అని రాసుకోవాలి. తర్వాత రౌండెడ్ బ్రాకెట్స్లో డబుల్ కోట్స్ ఎంటర్ చేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం కావాల్సిన స్టేట్మెంట్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ప్రింట్ చేయడమే, ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ స్టేట్మెంట్. ఇది చాలా ఈజీ. ఇన్ కేస్ మీరు ప్రింట్ స్టేట్మెంట్స్లో డబుల్ కోట్స్ ఎంటర్ చేయకుండా ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం అనుకుంటే అది ఎర్రర్ చూపిస్తుంది. సో డబుల్ కోట్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ప్రింటింగ్ ద స్ట్రింగ్స్. సో మీకు స్ట్రింగ్స్ అంటే ఏంటో డౌట్ రావచ్చు. స్ట్రింగ్స్ అంటే నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్ అన్నట్టు. ఆల్ఫాబెట్స్తో రాసే అన్ని స్టేట్మెంట్స్ని స్ట్రింగ్స్ అంటారు, నాట్ నెంబర్స్. నెంబర్స్తో రాసే వాటిని ఇంట్ స్టేట్మెంట్స్ అంటారు అనమాట. సో స్ట్రింగ్స్కి డబుల్ కోట్స్ ఇంపార్టెంట్, వేరాజ్ ఇంట్స్కి అయితే డబుల్ కోట్స్ అక్కర్లేదనమాట. డబుల్ కోట్స్ లేకుండానే మనం ప్రింట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ అనే వర్డ్ మనం అన్ని స్మాల్ లెటర్స్లోనే రాయాలి. ఇన్ కేస్ ఏదైనా లెటర్ క్యాపిటల్లో రాసినట్లయితే అది ప్రింట్ చేయదు, అప్పుడు ఎర్రర్ వస్తుందన్నమాట. సో ప్రింటింగ్ ఏ స్టేట్మెంట్ అనేది చాలా ఈజీ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో మై పేజ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ రీల్. థ్యాంక్ యూ.